ఏపీ ఎప్సెట్ అనుకున్న దానికంటే ఒక రోజు ముందే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారండి. ఇంకా కానీ చాలా మందికి ర్యాంక్ అయితే కనిపించట్లేదు ర్యాంక్ కార్డ్ పైన. ఇక్కడ మీరు చేయాల్సిన ఇమ్మీడియేట్ పని ఏంటి అంటే మీ ర్యాంక్ కార్డ్స్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే వెబ్సైట్స్ నుంచి ఎప్పుడు తీసేస్తారో మీకు తెలియదు. కాబట్టి ఇమ్మీడియట్గా అందరూ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో వాళ్ళందరూ మేబీ మీ డిక్లరేషన్ ఇవ్వలేదు అనుకుంటా, అంటే ఇంటర్ మార్క్స్కి సంబంధించి ఏవైతే మిస్ అయినవి డిక్లరేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. దానికోసం apepset@apsche.org ఈ మెయిల్కి అయితే కంపల్సరీ మీరు మెయిల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎవరికైతే ర్యాంకు రాలేదో వాళ్ళందరూ ఈ మెయిల్ ఐడికి, నేను మెయిల్ ఐడి మరొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను, దానికి కంపల్సరీ మీరు డిక్లరేషన్స్ ఇవ్వాలి. మీ మార్క్స్కి సంబంధించి మీరు సిబిఎస్ఈలో చదివినా, లేదు అంటే స్టేట్ బోర్డులో చదివినా, లేదు అంటే ఎన్ఐఓఎస్ ఆన్ డిమాండ్స్ లాంటివి కానీ, లేదు అంటే ఇతర ఓపెన్ కేటగిరీలో చదివినా కానీ మీరైతే మార్క్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాన్ని బట్టే మీకు గవర్నమెంట్ వాళ్ళు ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో ఇది ర్యాంకు రాని వాళ్ళ గురించి. ఇప్పుడు ర్యాంకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ చాలా సందర్భాల్లో చెప్పాను, మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు ఎంసెట్ ర్యాంక్ ఇవ్వడానికి. ఎంత వెయిటేజ్ అండి? 25% వెయిటేజ్ అయితే ఇస్తారు ఇంటర్మీడియట్ మార్క్స్కి. సో డిలేకి కారణం కూడా ఇదే. బట్ మళ్ళీ అదే సిచ్యువేషన్ అయితే రిపీట్ అయింది. ఏదైతే 2 ర్యాంక్స్ రిలీజ్ చేయకూడదు అనుకున్నారో ప్రభుత్వం వాళ్ళు, అందుకని చెప్పి డిలే చేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. బట్ మళ్ళీ అదే సీన్ అయితే రిపీట్ అయింది. ఇవైతే కొంతమంది స్టూడెంట్స్ మార్క్స్ రాకపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ర్యాంక్ రిలీజ్ చేస్తారు వాళ్ళకి. ఓకేనా? ఇంకా ర్యాంక్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మీకు వెయిటేజ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా నార్మలైజ్ చేస్తారు. మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది, పైన అన్ని డీటెయిల్స్ ఉంటాయండి, నేను హైడ్ చేస్తున్నాను. సో మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అయితే ఇస్తారు. టోటల్ చూడండి 160 మార్క్స్కి నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ అన్ని 61.4182. సో 75 వెయిటేజ్ కదా, పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే 28.7897% అయితే అతనికి నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్క్స్ అయితే వచ్చాయి. ఓకే, ఇది సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అండి. ఇక ఏవైతే 25% ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటాయో 600 మార్కులకు గాను అతనికి మంచి స్కోరే వచ్చింది 575. ఓకేనా? దీన్ని నార్మలైజేషన్ చేసి 25%కి చేస్తే కనుక 23.9583 అయితే వచ్చింది. ఇది ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఈ రెండు ప్లస్ చేయాలి. A+B చేస్తే అతనికి ఎంత వచ్చిందండి? 52.7481. సో ఇది అతనికి ఎప్సెట్, అంటే ఎప్సెట్లోను అండ్ ఇంటర్మీడియట్లోను వచ్చిన మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత. ఓకేనా? సో ఇవి మీ మార్క్స్. ఇప్పుడు దీనికి ర్యాంక్ ఇస్తారండి. ఓకే, ఇక్కడ చాలా ర్యాంక్స్ కనిపిస్తాయి. ఏదండి ఫైనల్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏ ర్యాంక్ అయితే ర్యాంక్ ఇన్ ఫిగర్ అని కనిపిస్తుందో అదే మీ ర్యాంక్. ఓకేనా? కట్ ఆఫ్స్ తర్వాత మీరు కంపేర్ చేసుకున్న కాలేజెస్లో బ్రాంచెస్కి మీ క్యాస్ట్కి సంబంధించి కంపేర్ చేసుకున్న ఏ కంపారిజన్ అయినా కానీ మీరు ఈ ర్యాంక్తోనే చేసుకోవాలి. 13,361 అయితే అతనికి ర్యాంక్ వచ్చింది. సో ఈ ర్యాంక్ బట్టే మీకు రియంబర్స్మెంట్ కానీ, కాలేజ్లో ఫీజు కానీ, మీ బ్రాంచ్ కానీ అన్నీ డిసైడ్ అవుతాయి. ఓకేనా? మరి ఇంకా ఏంటండి, ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవేంటండి అంటే ఒకసారి అవి కూడా చూద్దాం. ఓకేనా? అండ్ ర్యాంక్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఇక్కడ ఒక కండిషన్ ఉంది, అందరూ కంపల్సరీ చదవండి. మేర్ క్వాలిఫైయింగ్ ఇన్ ఏపీ ఎప్సెట్ 2026 అండ్ గెట్టింగ్ ఏ ర్యాంక్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్. మీకు ర్యాంక్ వచ్చినంత మాత్రాన మేము అడ్మిషన్ గ్యారంటీ ఇవ్వలేము. The condition shall satisfy eligibility criteria that will be verified at the time of admission. సో ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయో అవన్నీ మనం ఫుల్ఫిల్ చేసినప్పుడే మనకి అడ్మిషన్ అనేది గ్యారంటీ ఉంటుంది, మనకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా. సో ఇవేవైతే కండిషన్స్ ఉంటాయో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మనకైతే సీట్ అయితే కన్ఫర్మ్ చేయరు. ఓకేనా? క్లియర్ కదా? సో మనకి ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నారో, ఏవైతే డేట్స్లో అడుగుతున్నారో అవన్నీ మనం సబ్మిట్ చేయాల్సిన బాధ్యత అంతా కూడా మనదే. మనకి ఎంత టాప్ ర్యాంక్ వచ్చినా సో అది ఇక్కడ వరకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏవైతే అడుగుతున్నారో సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే మనకి సీట్ అనేది గ్యారంటీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్గా ఇంకా చాలామందికి ఇంకొక 2-3 కాలమ్స్ కూడా కనిపిస్తాయండి. డిపెండ్స్ ఆన్ క్యాస్ట్ అండ్ జెండర్. ఓకే, అమ్మాయిలు అనుకోండి ఇంకొక రో కూడా యాడ్ అవుతుంది. ఇంకా క్యాస్ట్ బట్టి ఓపెన్ కేటగిరీ కాబట్టి మీకు ఫర్దర్గా ఏం కనిపించట్లేదు, బట్ మన క్యాస్ట్, మన లొకాలిటీ అండ్ జెండర్ బట్టి మనకి ఇంకా 2-3 కాలమ్స్ అయితే యాడ్ అవుతాయి. ఫస్ట్ ఏంటి చూద్దాం. ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆర్ అప్రాక్సిమేట్ పొజిషన్స్ ఓన్లీ యాజ్ పర్ ది డేటా గివెన్ బై ది క్యాండిడేట్. సో ఇవన్నీ అప్రాక్సిమేట్ పొజిషన్సే, వీటితో ఏమైనా పని ఉందా అంటే యాక్చువల్గా అయితే మనకి పని లేదు, జస్ట్ ఫర్ కంపారిజన్. ఓకేనా? ఒరిజినల్గా మనకు చూసే ర్యాంక్ ఏంటండి ఇదే. ఓకే, పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా.
అంటే స్టేట్లో ఎవరు ఫస్ట్ వచ్చారు, ఏ రీజియన్కి ఎవరు ఫస్ట్ వచ్చారు, ఇలాంటివి డీటెయిల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఇవి పనిచేస్తాయి మనకి. ఓకేనా. పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా. ఈ లోకల్ ఏరియాలో ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది రిలీజ్ చేస్తారు కదా. నేను చెప్తున్న వ్యక్తికి 10,038వ ర్యాంక్ అయితే వచ్చిందండి. ఇది లోకల్ ఏరియాని బేస్ చేసుకుని. నాన్ లోకల్ ఏరియా ఏంటండి అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏయూ రీజియన్ అనుకోండి, ఎస్వి రీజియన్ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. ఇప్పుడు ఎస్వి రీజియన్ వాళ్ళకి ఏయూ రీజియన్ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్. సో విత్ ఇన్ ది స్టేటే మనకి 2 రీజియన్స్ ఉంటాయి, ఏయూ రీజియన్ అండ్ ఎస్వియు రీజియన్. మనకి ఏంటంటే లోకల్ వాళ్ళకి 85% రిజర్వేషన్ ఉంటుందండి, అంటే వాళ్ళకి ఆ సీట్స్ అనేవి ఇస్తారు. అండ్ నాన్ లోకల్ వాళ్ళకి మరి ఏంటండి అంటే, ఏయూ వాళ్ళు ఎస్వీలో కూడా చదువుకోవాలనుకుంటారు, ఎస్వీలో వాళ్ళు ఏయూలో కూడా చదువుకోవాలి అనుకుంటారు. వాళ్ళకి ఎంత శాతం ఇస్తారంటే కేవలం 15% మాత్రమే సీట్స్ అనేవి రిజర్వ్ చేసి ఇస్తారండి. ఓకేనా. ఆ లోకల్ నాన్ లోకల్ క్రైటీరియా మ్యాచ్ అయితేనే ఏపీలో విత్ ఇన్ ది స్టేట్ కూడా కాంపిటీషన్ అయితే ఉంటుంది. చాలా కాలేజెస్ ఉంటాయి కదా మనకి, కొంతమందికి వేరే కాలేజెస్లో అంటే ఆ స్టేట్ అక్కడ ఆ రీజియన్లో కాకుండా పక్క రీజియన్లోకి వెళ్ళి చదువుకోవాలని కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో కూడా మీరందరూ అంటే ఏయూ అయినా ఎస్వి అయినా నాన్ లోకల్ కిందకే వస్తారు. ఏవైతే లోకల్ క్రైటీరియాకి కావాల్సిన నామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం సాటిస్ఫై చేసామనుకోండి, మనకు కూడా సీట్లు వస్తాయి. సీట్లు ఇవన్నీ ఎందుకు, ఇంత కాంపిటీషన్ ఎందుకంటే మనం ఫ్రీగా చదువుకోవడానికి, అంతే కదా. సో మనకి ఇవన్నీ ఏం లేకుండా కూడా మనం చదువుకోవచ్చు, బట్ ఆ రియంబర్స్మెంట్ కోసమే మన తాపత్రయం అంతా. ఇక నెక్స్ట్ పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ. సో లోకల్ ఏరియా ప్లస్ ఇప్పటి వరకు లోకల్ ఏరియా కంపేర్ చేసాం, ఇప్పుడు కేటగిరీ కూడా కంపేర్ చేద్దాం. మనకి కాస్ట్ వైజ్ కూడా రిజర్వేషన్స్ ఉంటాయి కదా. సో ఆ కేటగిరీని బేస్ చేసుకుని ఇతనికి ఎంత ర్యాంక్ వచ్చింది, 1362. చాలా మంచి ర్యాంకే వచ్చింది. ఓకేనా. ఇంకా ఇప్పుడు జెండర్ కూడా కంపేర్ చేసుకుందాం అనుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ జెండర్ కూడా కంపేర్ చేసుకుని రిజర్వేషన్స్ ఉంటాయి, అప్పుడు ర్యాంక్ ఇంకా చేంజ్ అవుతుంది. అండ్ స్పెషల్ కేటగిరీ ఉంటారు చాలామంది. ఓకే, పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు, లేదు అంటే ఆర్మ్డ్ పర్సనల్స్ ఉంటారు, ఎన్సీసీ వాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు, చాలా రకాల స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి కదండి. అవి కూడా కంపేర్ చేసుకుంటే మళ్ళీ వేరే ర్యాంక్ వస్తుంది. ఓకే. సో ఇన్ని రకాలుగా ర్యాంక్స్ కంపేర్ చేస్తారు. అన్ని ర్యాంక్స్ కొంతమందికి ఎక్కువ ర్యాంక్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. బట్ మనకి కట్ ఆఫ్కి మనకి అడ్మిషన్కి కంపేర్ చేసే ర్యాంక్ ఏదండి అంటే ఇదొక్కటే. ఓకే. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ ఏవైతే ర్యాంక్ కార్డ్స్ ఉంటాయో అవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కావాల్సిన డాక్యుమెంట్ లిస్ట్లో ఫస్ట్ ఉండేది ఆ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్. కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. మీరు చాలామంది స్క్రీన్ షాట్స్ అవి తీస్తూ ఉంటారు, అలా కాదు, డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి. ఓకే. అండ్ ఫర్దర్ వీడియోస్లో ఏం డాక్యుమెంట్స్ కావాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, 1 by 1 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది వాళ్ళ వీడియో అండి. మీ అందరికీ చాలామందికి ర్యాంక్స్ వచ్చాయి, కొంతమందికి ర్యాంక్స్ రాబోతున్నాయి. ర్యాంక్స్ రాబోయే వాళ్ళకి, ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా EduNine కెరీర్ గైడెన్స్ తరపున కంగ్రాచులేషన్స్. మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది అని మీరు భావిస్తుంటే మంచిగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి. లేదు మళ్ళీ ట్రై చేస్తామంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు చాలామంది, అలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎక్స్పర్ట్ హెల్ప్ కావాలంటే మీరు ఇమీడియట్గా EduNine కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.